వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి చుక్క చెప్పగలదు. మధుర జ్ఞాపకాలని, వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తోంది జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు. అవి ఎన్ని వచ్చినా అనుబంధాలు మాత్రం మారవు. మన బంధాలను, అనుబంధాలను మర్చిపోలేక బాధ్యతగా నడుచుకుంటూ బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే కదా. మరికొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చడం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. అలాంటి పేద ప్రజల జీవన ప్రయాణమే మన కామన్ లైఫ్, సామాన్యుడి జీవన చిత్రం. వెల్కమ్ టు కామన్ మ్యాన్ సామాన్య జీవన చిత్రం. ఈ రోజు మనం హైటెక్ సిటీలో ఉన్నాం. హైటెక్ సిటీలో ఉన్న చిరు వ్యాపారాలను పలకరించే ప్రయత్నం చేస్తుంది అమ్మా న్యూస్. మరి వారి లైఫ్ లీడ్ ఎలా ఉంది, రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత సంపాదించుకుంటారో వారి మాటల్లోనే ఉందాం. ఆయన అంటే మీ ప్రాపర్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? అంటే జనరల్గా మీరు విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. సంవత్సరం నుంచి అయితే ఇక్కడ కొబ్బరిబొండం అమ్ముకుంటారు. జనరల్గా అంతకుముందు మీరు ఏం చేసేవారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఈ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంతకుముందు ఆటో తోలే ఉన్నాను. కరోనా టైంలో నాన్నగారు చనిపోయేసరికి బాధల్లో ఉన్నప్పుడు నిర్వహణలో కనుక్కొని వ్యాపారం పని చేసుకుని పెడుతున్నాను. అంటే మీరు విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఆటోతోనే తోలారా? అంటే కరోనా టైంలో కష్టం వచ్చింది కాబట్టి మీరు ఈ బిజినెస్ తీసుకున్నారా, లేదంటే దీనికంటే ఆటో తోలడం బెటర్ కదన్నా, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా? కరోనా టైం వ్యాపారం లేదన్న, వ్యాపారం పడిపోయింది. అందుకని ఇక్కడ ఎరువులు కనుక్కుంటే ఇక్కడ మేము బస్సు చేయించుకొని రమ్మన్నారు. చేయించి వ్యాపారం చేయించి బతకమన్నారు. మీకు పెళ్ళైందా అన్న? పిల్లలు ఉన్నారా? అంటే మీరు పుట్టి పెళ్ళి బుద్ధి వచ్చినప్పటి నుంచి అంటే మీ అన్నదమ్ములు కానివ్వండి, అక్కడికి కొంచెం పెద్దగా ఉన్నా నాన్నగారు అమ్మగారు ఎంత కష్టపడ్డా మనం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనము కష్టపడాలి, మనము చదువుకోవాలి అన్నట్టు ఉంటుంది కదా. సో ఇన్నేళ్ళ మీ ప్రయాణంలో మీరు బాగా కలిసి వేసిన ఏదైనా ఒక బాధాకరమైన విషయం ఉందా మీకు సంబంధించి, మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీ కుటుంబంలో కానీ? అంటే నాన్నగారు పెంచేసరికి బాధ వచ్చింది. ఎవరు నేర్చుకున్నప్పుడు అమ్మని చూసుకుంటా పని చేస్తున్నామని సంపాదించి ఇంటికి పంపిస్తున్నాం. అంటే ఇప్పుడు అంటే మీకు అన్న తమ్ముడు అక్క చెల్లి కూడా మీరు ఒక్కరే, ఓకే, అమ్మని మీరే చూసుకోవాలి. మరి అమ్మని ఒక్కదాన్ని అలా ఊళ్ళో వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి కష్టపడి పండక్కని వెళ్ళింది ఇద్దరం. ఇప్పుడు అమ్మని ఎక్కడ ఉంటాము, పండక్కని చేసి ఇంటికి వెళ్ళింది ఆంధ్ర. అంటే మీలాంటి వాళ్ళు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? అంటే మీరు పెద్దగా అయిన తర్వాత మీకంటూ ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, నేను ఇది అవ్వాలనుకున్నాను అన్నట్టు ఏమన్నా ఉంటుంది కదా. నాన్నగారు చదివారు కాబట్టి ఇంకా కుటుంబ బాధ్యత దీనిపైన వచ్చింది, మీరు ఒక్కరున్నారు కాబట్టి. ఇన్ కేస్ నాన్నగారు ఉండుంటే మీకు ఏదైనా కళ ఉందా, నేను ఇలా ఎదగాలనుకున్నాను, ఇది చదవాలనుకున్నాను, నేను జాబ్ చేయాలనుకున్నాను అన్నట్టు ఏమైనా కళ ఉందా? ఏమవ్వాలి? వాళ్ళు జాబ్ చేయాలనుకున్నారు, వాళ్ళు పోలీస్ జాబ్ చేయాలనుకున్నారు. నాన్నగారు చనిపోయేసరికి చేయలేకపోయారు. వాళ్ళు పని చేసుకుంటా. అంటే అమ్మ నాన్న ఏం చేసుకునేవారు? అమ్మ మామూలు చూసాను, నాన్న మామూలు లారీ లారీ ఫీల్డ్లో కరోనా వచ్చి చనిపోయారు. ఇంకెవరు తిక్కలేక ఇక్కడ ఎరువులు తెచ్చుకొని ఉంటే సార్ ఇది తీసుకొని మెచ్చిస్తా అన్నారు. ఇంకొచ్చి వ్యాపారం చేసి సంవత్సరం ఉంది. రోజుకి వచ్చి 560. అంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువ అయిపోయాయి, లైక్ ర్యాపిడో కానీ ఊబర్, ఓలా అని చెప్పి ఇవన్నీ మన క్యాబ్ ఫెసిలిటీస్, ఆటో ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయి. మీరు ఆటో నడిపేటప్పుడు లైక్ మీరు బయటకి ఇచ్చేవారు, బిజినెస్ వెళ్ళగానే ఇలా ప్యాసింజర్స్ని తీసుకుని వెళ్ళేవారు. ఈ ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత మీకేమన్నా లైక్ తగ్గిందా ఆదాయం? అక్కడ ఆన్లైన్ లేదండి, ఆన్లైన్ లేదు. మామూలుగా కస్టమర్ మాట్లాడుకుంటా తీసుకొని దింపురారు, డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. అక్కడ కార్లు ఎక్కువ అయిపోయింది. ఆటోలు కరోనా టైంలో ఎవరు లైక్ చేస్తారు, కార్ల వరకు వేసుకుంటున్నారు. మరి కారు కొనాలని డబ్బులు లేవని చెప్పి అంటే ఆటో తోలేటప్పుడు మీరు రోజు ఎంత సంపాదించారు? ఇప్పుడు సంపాదించుకున్నట్టు ఎక్కువ లేదు, తక్కువ లేదు? ఎక్కువ లేదు, రోజు 3 ఏళ్ళు 40 సంపాదించేవారు. కరోనా టైంలో పడిపోయేసరికి ఇక ఆటో అమ్మేసేసి ఆ డబ్బులతో ఇక్కడ తీసుకొని వ్యాపారం చేస్తారు. అంటే జనరల్గా కొబ్బరి బండం అనే కాదు, ఏ వ్యాపారం పెట్టుకోవాలన్నా కొన్ని పర్మిషన్స్ కావాలంటారు. పలానా చోటు పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్ కానివ్వండి, అక్కడ ఉన్న సొసైటీ పీపుల్ కానివ్వండి, పర్మిషన్స్ కావాలంటారు. మీరు సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా పర్మిషన్స్ పైన? అప్పుడు మామూలుగా అడిగా ఉండాలంటే మున్సిపాలిటీ పన్ను కట్టమన్నారు. 3 ఏళ్ళు కట్టారు.
ఆదాయం మరి నెలకి 3,000 అక్కడ కట్టడం, ఇంట్లో అమ్మవారిని చూసుకోవడం. ఇక్కడ హైదరాబాద్లో బ్రతకాలి అని అంటే ఇక్కడ అన్నీ మీకు చెప్పే ఉంటాయి. మీకు తెలుసు ఆల్రెడీ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎలా నడుస్తుంది మీకు? బాగా నడుస్తుంది ఇక్కడ, బాగుంది. హాస్పిటల్ ఉన్నాయి కదా, వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. రోజు కూలి మిగులుతుంది, బాగా చేస్తున్నాం. మీరు తెచ్చుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సార్? ఇక్కడ మాదాపూర్ నుంచి తెచ్చుకున్నాము. అక్కడికి వెళ్ళి పొద్దున్న లేచి 5ంటికి లేచి బండి చేతిలో బండి చేసుకుని ఆటో మాట్లాడుకొని ఆటోకి 500 కడతాం. ఇది 5,000 రూపాయలు సరుకు తీసుకుంటే 20 సరుకు అమ్ముకొని మళ్ళీ పొద్దున్న వెళ్ళి సరుకు చేసుకుంటాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ టైం వరకు? పొద్దున పూట 8ంటికి అక్కడ ఉంటాను. 9ంటికి కొట్టు చేసి వెళ్ళిపోతాను. 10 పావులు లేట్ కొనుక్కునేసి మళ్ళీ పొద్దున్నే 5ంటికి లేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? అది రెంటెడ్ హౌసేనా? రెంటే అండి. నెలకి 7,000 రూపాయలు డబ్బులు కట్టాలి. 7,000 రూపాయలు కట్టాలి. ఈ మొత్తం కలిసి 10,000 రూపాయలు అవుతుంది. నెలకి ఒక 5,000 రూపాయలు మిగులుతుంది. నెలకి 15,000 ఉంటుంది. ఒక 5,000 మిగులుతుంది. అంటే ఇప్పుడు మీకున్న మీ సిటీలో అంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏమన్నా లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, కరెంట్ ఫెసిలిటీస్ కానివ్వండి, మీరున్న ఆ వస్తువులు ఏదైతే ఉందో అక్కడ అంతా ప్రాపర్గా ఉండదు? అక్కడ బాగానే ఉన్నారు. 3వ ఫ్లోర్లో ఉంటారు. ఇంటి ఉంటారు గారు మంచి వాళ్ళే, బాగా చూసుకుంటారు. కాకపోతే వాటర్ వారంగానే వేస్తారు వాళ్ళు మాత్రం. అక్కడ ఏరియా మాత్రం బాగానే ఉంది, ఇబ్బంది అవుతుంది. మనకి చాలా రోజులుగా తెలిసింది ఏంటంటే చిన్న నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా కూడా మనం పెరిగిన వాతావరణంలో హాస్పిటల్స్కే వెళ్ళేవాళ్ళం. హాస్పిటల్స్ లేని కాలంలో మూలికల ద్వారా వైద్యాన్ని అందించి ఎంతో మంది మనకున్న రోగాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేసేవారు. మరి ఈ రోజుల్లో కూడా ఆ మూలికలు పనిచేస్తున్నాయా? అక్కడక్కడ స్ట్రీట్స్లో మనకు కనిపిస్తూనే ఉంటారు, చాలా మంది మూలికలు అమ్ముతూ ఉంటారు. వాటిని యూజ్ చేస్తే కనుక మనకున్న అనారోగ్య సమస్యలు పోతాయంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎంతమంది యూజ్ చేస్తున్నారు? జాన్ అనే వ్యక్తి ఉన్నారు, ఆయన ఈ వ్యాపారమే చేస్తున్నారు. ఆయన చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా ఈ వ్యాపారం చేస్తున్నారు? అంటే మాకు తెలిసి నాకు ఏదైనా నొప్పి వచ్చినా, రోగం వచ్చినా హాస్పిటల్కే వస్తుంది. ఇప్పటి యూస్కి మీ గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ మీ గురించి చెప్పాలి అనుకుంటే అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? మా లాంటి వాళ్ళకి ఇంకా అవగాహన రావాలంటే చిన్నగా చెప్పండి. అంటే అసలు ఎట్లా స్టార్ట్ అయింది? నేనా? నాకు మొన్న వచ్చినట్టే కాదు, నాకు వంశాపరంగా వస్తుంది. ఏమంటే మా తాతల కలిసి మాకు వస్తుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తాను. ఇదే చేయాలి. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి తెలిసినట్టు ఇంగ్లీష్ వైద్యం ఉంటుంది కానీ మాకు ఎంతవరకు సరే ఆయుర్వేదం ఉంది. ఓకే, అంటే మీది ప్రాపర్ ఎక్కడ? ఎన్నేళ్ళ నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది అన్నపూర్ జిల్లా గుంటకల్ మండలం. ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం వస్తూనే ఉంటాను. ఇక్కడికి వచ్చినా సరే ఒక 20 days 30 days ఉంది. అంటే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అంటే సంవత్సరానికి నెల రోజులు మరి ఇక్కడ అక్కడ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? జనరల్గా ఇక్కడ వాళ్ళకి అట్లా అవగాహన లేదు దీనిపైన నాకు. సో మీరు అవగాహన కోసం పెట్టారా, లేకపోతే బిజినెస్ బాగుంటుందని ఒక నమ్మకంతో పెట్టారా? ఇలా పెట్టారు? సేల్ చేయడం కోసం, ప్రచారం కోసం పెట్టాను. ప్రచారం అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి చేస్తున్నాము. నేను ఒకటేం కాదు, మా ఎక్కడ 70-80 షాపులు ఉంటాయి. చాలా వరకు ఉంటాయి. ఇవన్నీ ఒకటే చాలా ఉంటాయి. ఏరియా కంటే ఏరియా లైన్లోనే ఎక్కడ షాపులు ఉంటాయి. చాలా ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడున్నా సరే ఏరియాలో చెప్పి పెడుతున్నాం. ఇది మనీ కోసం సేల్ చేస్తున్నాం. ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే మీరు ఇప్పటి వరకు ఇన్నేళ్ళలో మీరు చాలా ఏళ్ళ నుంచి వ్యాపారం చేసినారు కాబట్టి ఊళ్ళల్లో అయితే దీని గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు మనకి నొప్పి వచ్చిన వెంటనే అరే అది తీసుకురండి అని చెప్పి ఇంతవరకు చెప్తే తెచ్చేవారు. మన సిటీ కల్చర్కి అలవాటు పడాలి, వీటి పెద్ద నమ్మకం ఉంటుంది. సో ఇవి ఎంత వరకు పనిచేస్తాయని నమ్మకంగా చెప్పగలరు? అంటే మా లాంటి వాళ్ళకి మళ్ళీ మేము వచ్చి నాకు ఇలా ఉంది, నాకు ఈ మందు కావాలి అని అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఈ సమస్య అని చెప్పగలరా? ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఇస్తాం. మా నెంబర్ ఇస్తే పర్సనల్గా కాదు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట. ఎట్లాంటి ఇది కాకుండా సరే బెటరాక్షన్ ఉంటుంది అనమాట. మనకి ఒకటే కాదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా మాకు ఐడియా ఉంది. ప్రతి ఒక్కదానికి మనం ఐడియా ఇస్తాం. ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఇస్తాం. ఇదే వాడాలని రూపం లేదు. ఎందుకంటే ఇంట్లో దొరకవలసిన తనలో ఇస్తాం అనమాట. మనం తినే ఫుడ్లోనే మంచి ఐటమ్స్, ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అదే తిన్నా కూడా హెల్దీ ఉంటుంది. ఏ పని అయినా సరే చేసే పని టైం టు టైం తిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆయిల్ ఫుడ్ అవన్నీ 8% తినకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మనిషి. అంటే మీరు అన్నారు కదా మీ కాలం నుంచి మేము ఇదే చేస్తాం, రేపు మా పిల్లలు వచ్చినా ఇదే చేస్తారు అని చెప్పి చెప్పారు కదా. అసలు అంటే తెలుసుకోవాల్సింది
ఏముందంటారంటే మీ తాతలంటే అప్పట్లో వాళ్ళకి తెలిసిన పని ఏదైనా ఉంది అంటే వాళ్ళు నమ్మిన ఈ వృత్తిని వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసి మూలికలు అందించడం అంటారు. కానీ మనం ఈ జనరేషన్లో కూడా ఇవన్నీ ఎందుకు అని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు అన్నారు ఇప్పుడు రేపు మా పిల్లల్ని కూడా నేను ఇదే చేయిస్తాను. సో ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఈ వృత్తిని మీరు అంత బాగా నమ్ముతారా? ఎందుకంటే మా పిల్లలు ఇంకా వంశాపారం నుంచి వచ్చేవైపు ఇదే మాకు వంట పొలాలను ఏడికైనా అది ఇదే ఉంటుంది అనమాట. మనం వేరే వర్క్ వెళ్ళినా సరే మీ కూడా నేను చేసుకుంటాను. రెండు పిల్లలంటే మీకు మొదలు చేసేవాళ్ళు కదా, మరి దీంట్లో కదా వచ్చారని ఇక్కడ అడిగే అవసరం లేదు. మీకు అందుకోసం ఇదే ఉంటుంది. ఎక్కడైనా సరే ఇదే ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళిన సందర్భాలు ఏమంటారు? మనకు అంత అవసరం లేదు. అవసరం కాదు. రెండు ఐటమ్స్ మధ్యలో మనం బాగా అంటే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏది దేనికి యూస్ అవుతుంది అన్నట్టు? ఇది అశ్వగంధ. అశ్వగంధ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మెంతులు షుగర్ ఐటమ్, అవి పూలగుంద, బలానికి వాడేటి, తెల్లీశ్వరి, దృష్టికి నరదృష్టి, ఎర్రదృష్టికి పనిచేస్తుంది. వజ అంటే నిమ్ము, ఆయుసానికి, గుండె తడకి అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది. ఇది వచ్చి మోడి పంకట్టు, ఎలర్జీకి అనమాట, గజ్జి తామరకి యూజ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి బాదం పప్పు. బాదం పప్పు అంటే మీకు ఐడియానే ఉంటుంది కదా. ఇది వచ్చి ఇలమూరి బలమూరి అంటారు. ఇలమూరి బలమూరి అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు బార్ల పడుకోకుండా యూజ్ అనమాట. ఇది వచ్చి వట్టివేరు. వట్టివేరు అంటే ఎయిర్ ఫాల్స్ కొరకు యూజ్ ఉంటుంది. ఇది వచ్చి లవణం, గ్యాస్ ట్రబుల్కి, ఫ్రీ మోషన్స్కి యూజ్ ఉంటుంది. ఇది వచ్చి చేదు పుచ్చంటే పంటి నొప్పికి పళ్ళలో పరుగు పడినా దాని కొరకు అనమాట. ఇది వచ్చి కరక్కాయలు అంటే దగ్గు ఆయాసానికి, చిన్నపిల్లలకి పిక్కి రొమ్ము పళ్ళలో పాటిస్తారు. ఇది వచ్చి మద్ది చెక్క అంటే ఫీవర్ ఉన్న వాళ్ళు దీన్ని వేడి వాటర్లో తాగడానికి. దుంపరాష్ట్రం అంటే ఆయాసానికి ఎక్కువ యూజ్ ఉంటుంది. తిప్పతీగ షుగర్ ఐటమ్ అయితే కూడా. స్లీపర్ బలానికి. సుమంగరం అంటే ప్రతి ఒక్క దాని ఎనర్జీకి అనమాట. ఇది ఏనుగు పల్లేరు అంటే నరాలు ఎక్కువ ఇస్తున్న వాళ్ళకి, సంతానం లేకున్న వాళ్ళకి ఎక్కువ యూజ్. ఇది వచ్చి నల్ల జీలకర్ర. ఇది తిప్పతీగ. ఇది కూడా తిప్పతీగ, రెండో రకం తిప్పతీగ. ఇది వచ్చి పసుపు. ఇది వచ్చి అత్తిపత్తి. పసుపు. గచ్చకాయలు అంటే గర్భఫలంలో నీరు పుట్టలు కానీ స్త్రీల కొరకు ఎక్కువ యూజ్ అనమాట. తెల్లబట్ట ఎర్రబట్ట అన్ని విధాలు యూజ్. ఇది వచ్చి శతావరి అత్తిమొదలు. ఇది బలానికి మంచి ప్రోటీన్ ఐటమ్స్ అన్నమాట. ఇది వచ్చి ఎదురు బియ్యం ఉంటుంది. ఈ ఎదురు బియ్యం అంటే షుగర్ ఐటమ్స్. మన తాతల ముక్కల కాలం, ఓల్డ్ కాలంలో మనకు బియ్యం అనేది లేదు. ఆ బియ్యమే చేసుకుని పుట్టి చేసుకుని తింటుంటాం అనమాట. ఓల్డ్ కాలంలో అప్పుడు జావ చేసుకుని తాగుతుంది. ఇప్పుడు కూడా షుగర్ పేషెంట్ అదే వండుకొని తినాలొచ్చింది. కూరలు మెంతులు అయ్యే చేసుకొని తినాలొచ్చింది షుగర్ పేషెంట్. ఏమంటే క్యాప్షన్స్ వల్ల ఏం లేదు, వేసుకునే షేప్ రిలీఫ్ ఉంటుంది అనమాట. నీకు ఎంతున్నా సరే నీకు ఆయుర్వేదంలోనే నెంబర్ 1 ఉంటుంది నీకు. అంతేనండి. ఇప్పుడు షాపులు ఎక్కడికి వెళ్ళినా సరే మొబైల్ ఆన్ చేస్తే ఫస్ట్ ఆయుర్వేదం వస్తుంది. ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అంటూ ఉంటుంది అనమాట. అంటే మీరు అన్నట్టు గల్లీకి ఒకటి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మీరే అన్నారు ఈ గల్లీలోనే ఒక 30 మంది దాకా ఉంటారు. దేంట్లోనన్నా పోటీతత్వం అనేది ఉంటుంది. అండ్ ఆన్లైన్ షాపింగ్ వచ్చేసిన తర్వాత పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఇట్లానే అందరూ చాలా వరకు ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డారు. క్యాష్ ఇవ్వడం చాలా తక్కువ అయిపోయింది. మనలాంటి వాళ్ళకి క్యాష్ ఉంటేనే బాగుంటుందని మనం ఆలోచిస్తాం. సో యాజ్ ఎ బిజినెస్ పీపుల్గా మీరు ఆలోచిస్తే ఇలా పేటిఎంస్ కానీ గూగుల్ పే ఇది కరెక్ట్ అంటారా, క్యాషే కరెక్ట్ అంటారా? క్యాషే కరెక్ట్. ఇది ఏమంటే ఫోన్పే, గూగుల్ పే ఎంతవరకు ఉన్నా సరే ప్రతి ఒక్కరితో వ్యాపారస్తులు మీరు ఇది ఉంది, ఇది వస్తే డబ్బులు వస్తాయి, కానీ ఇది బ్యాంకుకి వెళ్ళాలో డ్రా చేసుకోవాలనే విధానంగా ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళు ఇంకా తక్కువ పొజిషన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట. దానివల్ల ఫోన్పే వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కూడా ఇది ఇంకా వేరే ఓకే. అంటే మీకు పెళ్ళైంది అన్న పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్ ఓకే. అంటే మీరు ఊరు నుంచి వచ్చారు కాబట్టి నెలకు ఒకసారి ఇక్కడ పెట్టుకుంటారు. అంటే పిల్లలు మీ వైఫ్ వాళ్ళందరూ ఊళ్ళోనే ఉంటారా, ఇక్కడ హైదరాబాద్? ఊళ్ళోనే. సో యాజ్ ఏ ఫాదర్గా స్కూల్ పిల్లల విషయంలో, స్కూల్ చదువుల విషయంలో ఏం చెప్తారు? అన్ని కమర్షియల్ అయిపోయాయి, ఇక్కడ చూసిన టీచర్స్ పెరిగాయని చెప్పి కొంతమంది అంటారు. మరి కొంతమంది నేను వాళ్ళ చదువుకి తగ్గట్టే ఫీజు కూడా ఉన్నాయండి. నాకు ఫాదర్గా మీరు ఏం చెప్తారు? మేము వాళ్ళ ఫ్యూచర్ ఆలోచిస్తుంటే దానికోసం ముందర చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఏమనేది ఏమి చదువుకుంటే చాలా బాగుంటే చాలా అనుకుంటాం. అంతేగాని ఫీజు అంటే ఇంకా మామూలే. ఇంకా ప్రతి ఒక్కరు కష్టపడాలా, పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఆలోచిస్తాం ఏమైనా సరే. అమ్మ, మీరు ఎన్నెళ్ళ నుంచి పడుతున్నారు ఈ వ్యాపారం ఎన్నెలుగా చేస్తున్నారు? నేను 5-6 సంవత్సరాలు వెళ్ళారు.
మాది నల్గొండ జిల్లా. ఇక్కడే ఉంటున్నాం. ఎండాకాలం అయితే సీజన్ అవుతుంది ఇంకా. ఇంకా వానాకాలం కదా తక్కువే. దీని మీదే మా బతుకు సాగాలి. ఇంకా కిరాయిలు కట్టడమైనా, ఇంకా కూరళ్ళమైనా, భోజనం పిల్లలకి అన్నీ ఇంకా దీని మీదే. ఇప్పుడు గిరాకులు కానీ ఇదే మా బతుకు. అంటే మీరు నల్గొండ నుంచి వచ్చారని చెప్పారు కదా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు 2 నెలలు అవుతుంది. ఇక్కడంటే 5 సంవత్సరాల నుంచి పెట్టుకొని ఇదే మీ జీవన ఆధారం. వచ్చిన టైంకి ఇక్కడ పెట్టుకోకు పనులు లేవు. మాది అసలు ఊరు పాడాడు. అది పనులు అప్పుడు ఇంకా ఇటు వచ్చినాము. ఇక్కడ వచ్చి ఇంకా మా వాడిగా ఉంటే ట్రాఫిక్ వేసుకుని తెలిసేది కొత్త బోండాలే పెట్టుకున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. చిన్న పిల్లలే కాయలు పెట్టుకుని తీసుకుంటే బతుకుంది. కిరాయిలు కానీ ఇవే కాదు. అంటే మీకు 2 పిల్లలు అన్నారు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? జనరల్గా ఒక మదర్గా అంటే మీరు మీ వారిని పోగొట్టుకున్నారు, పిల్లల్ని చదివించాలన్నా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఒక్కరే ఈ కొబ్బరి బొండం నడుపుతూ గత 5 సంవత్సరాలుగా ఉన్నారు అని అంటే సరిపోతుందా అమ్మ పిల్లల చదువులకి కానివ్వండి, మీ ఇంటి రెంట్కి కానివ్వండి, మీరు పరచడానికి కానివ్వండి? సార్లు ఇంకా కష్టమే. ఇంకా 3 సార్లు లేదు, 2 సార్లు అలాగే కదా. ఇంకా పంచాలి పిల్లలతో గవర్నమెంట్ స్కూల్లోనే పంపిస్తే అమ్మాయిలు. బాబు చిన్నపిల్ల బాబు పెద్ద పిల్లవాడే కానీ అప్పుడు ఇంకా ఒకదాని మీద వెళ్ళట్లేదు. నాకు కొబ్బరి వాడాలి. ఇంకా ఆడపిల్లల్ని గవర్నమెంట్ పని చేసి బాబుని అప్పుడు మీరు రోజు సంపాదించిన ఎంత సంపాదిస్తారు? అబ్బాయి అపోలోలో జాబ్ చేస్తున్నారు అన్న దగ్గర తన శాలరీ ఎంత ఉంటుంది? అంటే 2 ఆడపిల్లల్ని చదివించి మళ్ళీ మీరు ఇంకొకటి ఇవ్వాలి అన్నా కూడా కష్టమే. ఎంత మీ అబ్బాయి జాబ్ చేస్తున్నా ఇప్పుడున్న శాలరీస్తో మన ఫ్యామిలీని గడపాలంటే కష్టమే అది. సో అబ్బాయి అపోలోలో ఏం జాబ్ చేస్తున్నారు? మీరు ఎంత క్యాంటీన్లో సంపాదిస్తారు? చేస్తారు మేడం. అది పని జాబ్ కాదండి. బాబు ఇంకా 2 పిల్లలు చదివించుకుంటే ఖచ్చితంగానే వెళ్తుంది. అంతకేం వెళ్ళదు కానీ ఇప్పుడు గిరాకు లేదు. దీనివల్లే పడుతుంది. కష్టమే ఇంకా బట్టలకి వాటికి పిల్లలు ఆడపిల్లలు కదా మేడం. వాళ్ళు ఏం పని చేసేయడం కదా గవర్నమెంట్ స్కూలే. ఏ క్లాసెస్ చదువుతున్నారు? పెద్ద పాప 10, చిన్న పాప 9. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చదువులకు బాగున్నాయని మధ్యాహ్నం పూట భోజనాలని ఇవన్నీ వచ్చాయి, స్కీమ్స్ ఇవన్నీ వచ్చాయి. చాలా వాటితో పోలిస్తే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఖచ్చితంగా మీరు వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి, కానివ్వండి ఇవన్నీ అందిస్తున్నారు. వాళ్ళ ఫుడ్లో అంటే పౌష్టికాహారం అందిస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు మీ పిల్లలు చదివే స్కూల్స్ లో లంచ్కి సంబంధించి కానివ్వండి, స్టడీకి సంబంధించి కానివ్వండి ఏమైనా డిఫరెన్సెస్ చూసారా? ఎలా ఉంది? పెద్ద అబ్బాయినే పెద్ద బడి పంపిస్తారు చిన్న బస్తీలో. ఫుడ్ అయితే బాగానే పిల్లలు. బాబు 10 చదివింది కానీ అప్పుడు పాప పిల్లలు ఇప్పుడు 10 ఒక ఉంటుంది. ఫుడ్ తీసుకుంటే ఉంటుంది అంటారు. గట్టనే ఇప్పుడు ఏం పరిస్థితి కదా గట్టనే అందుబాటులో ఉంటుంది. అమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ చెట్టు కింద పెట్టుకొని ఉన్నారు కదా, వర్షాకాలం వచ్చినా ఎక్కువ ఎండ వచ్చినా కూడా అంటే సమ్మర్లో ఏదైనా మీకు చాలా ఇబ్బంది ఉంటుంది కదా. సడన్గా వర్షం పడినా ఇవన్నీ తీసుకొని పెట్టాలన్నా మీకు మళ్ళీ మాలు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు కదా. ఎప్పటికప్పుడు పాడవకుండా స్టోరేజ్ ఉండాలి అంటే ఎట్లా తెచ్చుకుంటారు? ఎక్కడ పెట్టుకుంటారు మరి? ఎక్కడదే మేడం దీని మీద పట్ట కప్పుకుంటాం. గుడిదింద కూరగాయలు ఆ గుడి కింద పెడతాం. పట్ట వర్షం పోయేదాకా పట్టాన్ని కప్పుకుంటాం. వర్షం పోయినప్పుడు పట్టాన్ని వానాకాలం కొంచెం నీడ ఉంటుంది. అట్లనే రైలు మనకి రోడ్ల మీద బతుకుతాడు మేడం. 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు కదా, మరి మీకు ఏమి రిస్ట్రిక్షన్స్ రాలేదా ఇక్కడ బండి పెట్టచ్చు అన్నట్టు ఎవరైనా? చాలా మంది అన్నారు లేదని ఇంకా మరి గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతామని అట్లా డబ్బు వచ్చింది. చాలా మంది అన్నారు చేయండి రోడ్లు పెట్టదు అట్లనే వాళ్ళు వచ్చినప్పుడు అట్టే తీసాక మళ్ళీ పెట్టారు. 1000 మాటలు చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి చుక్క చెప్పగలదు. మధుర జ్ఞాపకాలని, వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తోంది జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు. అవి ఎన్ని వచ్చినా అనుబంధాలు మాత్రం మారవు. మన బంధాలను, అనుబంధాలను మర్చిపోలేక బాధ్యతగా నడుచుకుంటూ బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే కదా. మరికొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చడం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. అలాంటి పేద ప్రజల జీవన ప్రయాణమే మన కామన్ లైఫ్, సామాన్యుడి జీవన చిత్రం.